హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ భారతదేశంలో, అందులోనూ హిందువుగా పుట్టటం, దైవం అంటే నమ్మకం ఉన్నవాడిగా పుట్టటం, త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం. మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం. హిందూ సాంప్రదాయం చాలా గొప్పది. భారతీయులారా, మిత్రులారా, మీకు ఇది తెలుసా? భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే. అది ఆర్యభట్ట. భూమికి గురుత్వాకర్షణ, గ్రావిటేషన్ ఫోర్స్ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే. అది భాస్కరాచార్య. ప్రపంచంలో మొట్టమొదట శస్త్రచికిత్స చేసింది మనమే. అది సుశ్రుతుడు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే. అగస్త్యుడు. విమాన శాస్త్రాన్ని అందించింది మనమే. భరద్వాజ మహర్షి. భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే. గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాలు, ఎన్సైక్లోపీడియా అక్షరాలక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే. రసాయన శాస్త్రం అందించింది నాగార్జునుడు. కాస్మోలజీ చెప్పింది కపిలుడు. అణువుల గురించి వివరించింది కణాదుడు. డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్మ. మేఘశాస్త్రాన్ని చెప్పింది అత్రి మహర్షి. మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉష్ణమధుడు. సంగీతాన్ని సరిగమప ప్రపంచానికి అందించింది స్వాతిముని. ఇలా ప్రపంచంలో కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. నా దేశం చాలా గొప్పది. నా సనాతన ధర్మం గొప్పది. నా హైందవ ధర్మం చాలా గొప్పది.